తల్లి ప్రేమకు సాటేదీ లేదని మనం వింటూ ఉంటాము. కానీ పెచ్చి అమ్మల జీవితం ఆ మాటకు అసలైన అర్థాన్నిచ్చింది. తమిళనాడులోని ఒక చిన్న గ్రామానికి చెందిన పెచ్చి అమ్మలకు పెళ్ళైన కొద్ది రోజులకే భర్త చనిపోయారు. అప్పటికే ఆమె ప్రెగ్నెంట్. కొన్ని నెలలకు ఆమె చేతిలో పసిబిడ్డ. గుండె నిండా దుఃఖం. ఆ సమయంలో ఒంటరి మహిళగా బయటకెళ్ళి పని చేయడం పెచ్చి అమ్మలకి నరకప్రాయంగా మారింది. పనిచేసే చోట వేధింపులు, సమాజపు సూటిపోటి మాటలు ఆమెను ఉక్కిరి బిక్కిరి చేశాయి. దీంతో తన బిడ్డ భవిష్యత్తు కోసం ఆమె ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. సమాజం తనను ఒక మహిళగా చూస్తే వేధిస్తుందని గ్రహించిన ఆమె తన రూపాన్ని పూర్తిగా మార్చేసుకున్నారు. పొడవైన జుట్టును కత్తిరించుకుని చీరను వదిలేసి లుంగీ, షర్టు ధరించింది. తన పేరును ముత్తుగా మార్చుకుంది. ఎవరికి అనుమానం రాకుండా హోటళ్లలో టీ మాస్టర్గా, భవన నిర్మాణ కార్మికురాలిగా, పెయింటర్గా ఇలా పురుషులు చేసే కఠినమైన పనులన్నీ చేస్తూ కుటుంబాన్ని పోషించింది. ఇలా సుమారు 30 ఏళ్ల పాటు ఆమె ఎవరికీ తెలియకుండా ఒక పురుషుడిగానే బతికింది. తన కూతురు పెరిగి పెద్దదై విద్యావంతురాలై పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడే వరకు ఆమె తన రహస్యాన్ని గుండెల్లోనే దాచుకున్నారు. ప్రస్తుతం ఆమె కూతురు సురక్షితంగా ఉంది. నా బాధ్యత తీరింది, నా బిడ్డ ప్రయోజకురాలైంది, అదే నాకు చాలు అని పెచ్చి అమ్మల్ సగర్వంగా చెప్తున్నారు. అయితే 30 ఏళ్లుగా ముత్తుగా బతకడం వల్ల ఇప్పుడు ఆమెకు అదే వేషధారణ అలవాటైపోయింది. ఆధార్ కార్డ్, ఓటర్ కార్డులో కూడా ఆమె పేరు ముత్తుగానే నమోదైంది. పిల్లల కోసం ప్రాణాలైనా ఇస్తామంటారు. కానీ ఈ తల్లి తన జీవితాన్ని త్యాగం చేసింది.